కదిరి మున్సిపాలిటీ కార్యాలయంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎదదొడ్డి గంగమ్మ ఆలయ వ్యవహార శైలిపై గతంలోని ఎండోన్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. అలాగే తనపై మాట్లాడే అర్హత లేని కొందరు వైసీపీ నాయకులు ఏది పడితే అది మాట్లాడుతున్నారని, అధికారంలో ఉన్నాం కాబట్టి అణిగి మణిగి ఉంటున్నామని, మంచితనాన్ని చేతగానితనంగా అనుకుంటే తస్మాత్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎలక్షన్లో గెలవడానికి సవాలక్ష ఎమోషన్స్ తోడ్పడతా ఉంటాయి. ఒక్కోసారి ఇప్పుడు చెప్తేనే నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి మీ బాబాయిని కదిరిగొడ్డలతో చంపేసి కత్తి చంద్రబాబు నాయుడు చేతులు పెట్టేసి నీకు ఒక పేపర్ ఉంది, దాంట్లో బ్యానర్ ఐటమ్ రాయించుకుని తాగుబోతు రిపోర్టర్లతో బాడీ మసాజ్ పార్టీలతో నారాసుర రక్త చరిత్ర అని ఆయన పెట్టేసి ఎలక్షన్ గెలుస్తుంది. ఆ రోజు అది ఎమోషన్, అదొక సెంటిమెంట్. దాని తర్వాత యావత్ ఆంధ్ర రాష్ట్రము, యావత్ భారతదేశం నివ్వెరపోయేటువంటి నిజాలు బయటకు వచ్చినాయి. ఆ కదిరిగొడ్డలు కొనింది నువ్వే అని, ఆ హత్యలో కారకులు మీరే అని, మీ కుటుంబమే అని. దాంతో 11 సీట్లకు వేసేసి 11 వేసేసి ముందు 151 అంటున్నారు. 11 గురించి కూడా ఆలోచన చేసుకోండి మీరు. అంతకుముందు కూడా మీరు ఓడిపోయినారు, 151 ఇచ్చినారు మీకు. రాజకీయాల్లో గెలుపుకోవడం సహజం. ఓడినోడో గెలిచినోడో తక్కువ కాదు. ఓడినోడైనా ఒకటే, గెలిచినోడైనా ఒకటే. వానికి ఒక పాత్ర ఉంది, వీనికి ఒక పాత్ర ఉంది. అసలు బరిలో నిలబడలేని వాళ్ళని ఇది వాళ్ళు కూడా మాట్లాడతారు. వాళ్ళు కూడా మాట్లాడతారు. బరిలో నిలబడే వానికి ఒక లంగోటా ఉంటుంది. వాడు కుస్తీ పోటీలు పడతాడు, గెలుస్తాడో ఓడతాడు. మనము ఇది మీరు మాట్లాడితే ఎత్తరా, మీరా మాకు రాజకీయాలు నేర్పించేది, మీరా మాకు మాటలు మాట్లాడేది, మీరా మాకు క్యారెక్టర్ గురించి చెప్పేది, మీరా మాకు పరిపాలన గురించి చెప్పేది, మీరా మాకు అభివృద్ధి గురించి చెప్పేది. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా అబద్ధాలు చెప్పి 10 సంవత్సరాల కాలం గడుపుతున్నారు. నా మీద కేసు గురించి మాట్లాడతారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎటువంటి అవినీ కేసెస్ అగెన్స్ట్ క్లారిటీగా చెప్తున్నా, కేటగిరీగా చెప్తున్నా. జనవరి 19 అంటున్నాడు, దట్ ఈస్ ఫర్ అడ్మిషన్. సో ఫార్ దట్ హ్యాస్ నాట్ బీన్ అడ్మిటెడ్. అది మ్యాండేట్ లేదు. ఎవరైనా అప్పచెప్పిపోతారు. మనం గెలిస్తే వాళ్ళు పోతారు, వాళ్ళు గెలిస్తే మనం పోతారు. అంత మాత్రం నా మీద కేసు ఉంది, ఇంకా 6 నెలలకో 10 నెలలకో ఎలక్షన్ వస్తుంది అని చెప్పేసి బ్రహ్మలు ఏమైనా బతికితే మిమ్మల్ని అల్లా కూడా కాపాడలేదు. మిమ్మల్ని అల్లా కూడా కాపాడలేదు. ఏం కాదు, మొంగ కాదు. సరుకు లేకుండా అబద్ధాలు చెప్పుకొని బతికి భావదారిద్ర్యంతో బతికితే మేమేం చేయలేం. మా దగ్గర లేనిది ఉందని చెప్పి భ్రమంలో బతికితే మేమేం చేయలేం. అసలు జరిగేకి ఏ రకంగా ఆస్కారం లేని అంశాలు మీరు ప్రస్తావించి ఇంకో పేర్లు చెప్తారు. మహాత్ములు ఆయన. ఆ మహాత్ముని ఈ కదిరి నియోజకవర్గంలో ఏ చిన్న పిల్లలు పోయినా అడుగుతారు, ముంజకే అని కొత్తిమీర గడ్డలు.